అండి అందరికీ నమస్కారం. సో ఈ రోజు మనం రూర్కీలో ఉన్న క్వాంటమ్ యూనివర్సిటీకి వచ్చేసామండి. ఇది డెహ్రాడూన్ కి చాలా దగ్గరగా ఉందండి. సో ఈ యూనివర్సిటీ చాలా బిగ్గెస్ట్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఎలా ఉందో, ఫెసిలిటీస్ ఏంటో చూసేద్దాం రండి. ఈ రోజు మనం క్వాంటమ్ యూనివర్సిటీలో ఉన్నామండి. సో క్వాంటమ్ యూనివర్సిటీ అనేది టాప్ 10 లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అన్నమాట. సో బేసిక్ గా సౌత్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కమ్యూనికేషన్ అలాగే సోషలైజేషన్ పెంచుకోవడం కోసం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అండి. అండ్ ప్రతి ఒక్కరికి, అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలి అని అంటే క్వాంటమ్ యూనివర్సిటీ అనేది బెస్ట్ ఆప్షన్ లో ఉంటుంది. 2008 లో మనకి కాలేజ్ లాగా స్టార్ట్ అయ్యి 2018 నుంచి యూనివర్సిటీగా చాలా హై రేంజ్ లో టాప్ లో రన్ అవుతున్నటువంటి యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ చాలా మంది డ్రీమ్ కూడా ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి. క్వాంటమ్ యూనివర్సిటీ ఉత్తర భారత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లోని అగ్రశ్రేణి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో వినూత్న ఇంజనీరింగ్ విద్యకు దారి చూపిన ఒకే ఒక్క యూనివర్సిటీ క్వాంటమ్ విశ్వవిద్యాలయం. వివిధ రాష్ట్రాలు మరియు మారుమూల ప్రాంతాల నుండి విద్యార్థులను ఆకర్షించడం ద్వారా ఈ విశ్వవిద్యాలయం దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది. వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థల్లో గరిష్ట సంఖ్యలో బీటెక్ నియామకాల కోసం క్వాంటమ్ స్థిరంగా నంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ డెహ్రాడూన్ ఫర్ అకాడమిక్స్ గా ర్యాంకు పొందింది. విస్తారమైన విస్తీర్ణంలో విస్తరించి ఉన్న క్వాంటమ్ యూనివర్సిటీ ఆధునిక మౌలిక సదుపాయాల ద్వారా చదువుని చాలా సులభతరం చేసింది. ఇక్కడ గాలి మరియు పూర్తిగా వెలిగిపోయే తరగతి గదుల నుంచి అత్యాధునిక లైబ్రరీ మరియు ఇంజనీరింగ్ ప్రయోగశాల వరకు క్వాంటమ్ విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ మరియు మౌలిక సదుపాయాల పరంగా కూడా ముందంజలో ఉంది. ఇది ఉత్తరాఖండ్లోని టాప్ 10 ఇంజనీరింగ్ కళాశాలలో ఒకటిగా నిలిచింది. వావ్, క్యాంపస్ మాత్రం చాలా బాగుందండి. నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు. అందుకేనేమో మన తెలంగాణ, ఆంధ్రానే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా క్వాంటమ్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఇక్కడ క్యూ కడుతున్నారు. ఉత్తరాఖండ్లో ఉన్న అన్ని ప్రైవేట్ యూనివర్సిటీల్లోనూ మన క్వాంటమ్ యూనివర్సిటీ టాప్ ఫస్ట్ ర్యాంక్ ఎంచుకుంది. అండ్ అలాగే మన యూనివర్సిటీ చాలా పెద్ద యూనివర్సిటీ. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సూపర్గా ఉంది, అదిరిపోయింది. సో ఈ రోజు నేను మీ అందరికీ ఆడిటోరియం చూపించబోతున్నాను. నాతో పాటు రండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఆడిటోరియం 550 మంది కూర్చునే సామర్థ్యం మరియు సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ కలిగిన ఈ ఆడిటోరియం నిస్సందేహంగా క్వాంటమ్ క్యాంపస్ లో ఓ బెస్ట్ థింగ్ అని చెప్పాలి. మల్టీమీడియా ప్రొజెక్టర్ మరియు సౌండ్ సిస్టమ్స్ వంటి ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ ఆడిటోరియంలో అంతర్జాతీయ సమావేశాలు మరియు ప్రదర్శనలను నిర్వహించడానికి అనువైన పెద్ద లాబీలు మరియు వరండాలు ఉన్నాయి. ఇది క్యాంపస్ లో జరిగే కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. కాన్ఫరెన్స్, సెమినార్స్, ప్లేస్మెంట్స్ డ్రైవ్ లేదా విద్యార్థులు తమ వార్షిక కార్యక్రమాలు, వీడ్కోలు పార్టీలు మొదలైన వాటిని జరుపుకోవడానికి ఇక్కడ సరదాగా కలిసే అవకాశం ఉంటుంది. క్వాంటమ్ యూనివర్సిటీలో ఉన్న మోడరేట్ క్లాస్ రూమ్స్ ఎక్స్పీరియన్స్ చేద్దాం రండి.
మేకర్స్ లో బిల్డ్ చేసిన మన క్వాంటమ్ యూనివర్సిటీలో క్లాస్ రూమ్స్ అయితే అదిరిపోయాయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఈ క్వాంటమ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ కంప్లీట్ గా మోడరేట్ క్లాస్ రూమ్స్. అండ్ అలాగే మనకి ఫ్యాకల్టీ కూడా టాలెంటెడ్ అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో ఇక్కడ క్లాసెస్ చెప్తారు. ఇక్కడ గంటల తరబడి చదువుకున్న విద్యార్థులు టాప్ కంపెనీస్ లో టాప్ లెవెల్స్ లో ఉండడం క్వాంటమ్ యూనివర్సిటీ విశేషం. మన క్వాంటమ్ యూనివర్సిటీ లైబ్రరీ చూసేద్దాం రండి. లైబ్రరీ. క్వాంటమ్ యూనివర్సిటీ లైబ్రరీ విద్యార్థులు మరియు అధ్యాపకులిద్దరినీ ప్రపంచ జ్ఞాన వనరులతో అనుసంధానిస్తూ క్యూ లైబ్రరీ సవాలుతో కూడిన కొత్త డిమాండ్స్కి అనుగుణంగా కొనసాగుతోంది మరియు విద్యార్థుల సాధికారత కోసం వృత్తిపరమైన మరియు అనుకూలమైన అభ్యాస వాతావరణాన్ని అందిస్తోంది. ఈ లైబ్రరీ ఇంజనీరింగ్, నిర్వహణ, పరిపాలన మరియు అనుబంధ రంగాలలో వనరులతో సమృద్ధిగా ఉంది. లైబ్రరీ పరిశ్రమ సంబంధిత నివేదికలు, ప్రమాణాలు, జర్నల్స్, మ్యాగజైన్లు, వార్తాలేఖలు మొదలైన వాటిని కలిగి ఉంది. టాప్ క్లాస్ ఎక్స్టెంటివ్ లైబ్రరీలు, దాంతో పాటు మన విద్యార్థులకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేటువంటి టాప్ క్లాస్ బుక్స్ అన్ని కూడా మన క్వాంటమ్ యూనివర్సిటీ లైబ్రరీలో అవైలబుల్ గా ఉన్నాయి. ఇంజనీరింగ్, ఇంటర్డిసిప్లినరీ, ప్యాషన్ ప్రోగ్రామ్స్ ఇవి కాకుండానే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కి ఈ కాలేజ్, ఈ యూనివర్సిటీ చాలా చాలా ఫేమస్. కోర్సెస్. క్వాంటమ్ విశ్వవిద్యాలయం యూజీ, పీజీ మరియు పీహెచ్డీ స్థాయిలలో 139కి పైగా కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్, లా, హెల్త్ సైన్సెస్ మరియు హాస్పిటాలిటీ వంటి వివిధ విభాగాల్లో అందుబాటులో ఉన్నాయి. యూజీ స్థాయిలో క్వాంటమ్ విశ్వవిద్యాలయం బీటెక్, బీబీఏ, బీసీఏ మరియు బీఎస్సీ వంటి ప్రసిద్ధ కోర్సులను అందిస్తోంది. పీజీ స్థాయిలో ఎంబీఏ, ఎంటెక్, ఎంసీఏ మరియు ఎంఎస్సీ వంటి కోర్సులు అందించబడతాయి. కళాశాల డిప్లొమా, సర్టిఫికేట్ మరియు పీహెచ్డీ స్థాయిలలో ఇతర కోర్సులను కూడా అందిస్తోంది. కళాశాల డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎన్వైర్మెంటల్ సైన్స్ వంటి వివిధ స్పెషలైజేషన్స్ ను కూడా అందిస్తోంది. భారతదేశంలోనే ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ తో కంపేర్ చేసుకుంటే మన క్వాంటమ్ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాప్ 9th ర్యాంక్ లో ఉంది. సో ఇక్కడ మన క్వాంటమ్ యూనివర్సిటీలో కంప్యూటర్ ల్యాబ్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు. క్వాంటమ్ యూనివర్సిటీలో ఉన్న కంప్యూటర్ ల్యాబ్స్ చూసేద్దాం రండి. కంప్యూటర్ ల్యాబ్. భారతదేశంలోని రూర్కీలో ఉన్న క్వాంటమ్ విశ్వవిద్యాలయం సుసంపన్నమైన కంప్యూటర్ ల్యాబ్ మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాన్ని కలిగి ఉంది. ఇది అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు మరియు పరిశ్రమ ఔచిత్యంపై దృష్టి సారించి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో బీటెక్ మరియు బీసీఏ వంటి ప్రోగ్రామ్స్ ని అందిస్తోంది. స్టూడెంట్స్ కి అన్ని రకాలుగా అవసరమయ్యే అప్డేటెడ్ వర్షన్ కంప్యూటర్స్ మన క్వాంటమ్ యూనివర్సిటీ కంప్యూటర్ ల్యాబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ది ఫ్యూచర్ ఇస్ ఎగ్జైటింగ్ అని చెప్పే క్వాంటమ్ యూనివర్సిటీలో వర్క్ షాప్ అండ్ అడ్వాన్స్ ల్యాబొరేటరీస్ స్టూడెంట్స్ సాధించే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని టాప్ ర్యాంక్ లో నిలబెడుతుంది. వారి భవిష్యత్తుని బంగారుమయం చేస్తుంది. వర్క్షాప్స్ అండ్ ల్యాబొరేటరీస్. క్వాంటమ్ యూనివర్సిటీలో వర్క్షాపులు, ల్యాబులు విద్యార్థులకు నైపుణ్యాలను పెంపొందించడానికి మరియు పరిశోధనలకు అనుకూలమైన వాతావరణం కల్పించడానికి ఉపయోగపడతాయి. ఇవి వివిధ రంగాలకు చెందిన విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్, పరిశోధన నైపుణ్యాలు మరియు పరిశ్రమ యొక్క అవగాహనను అందిస్తాయి. క్వాంటమ్ యూనివర్సిటీలో చదువుతో పాటు కమ్యూనికేషన్ తో పాటు స్పోర్ట్స్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో స్పోర్ట్స్ లో వీళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారో చూసేద్దాం రండి. స్పోర్ట్స్ అండ్ ఫెసిలిటీస్. క్వాంటమ్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రపంచ స్థాయి క్రీడా మరియు ఫిట్నెస్ సౌకర్యాలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే మా సామాజిక బృందాలు మరియు స్పోర్ట్స్ క్లబ్స్ లో చేరవచ్చు. మీరు వినోదం కోసం పోటీ పడాలనుకుంటున్నారా లేదా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారా?
విద్యార్థిగా మీరు పాల్గొనగల విస్తృత శ్రేణి క్రీడా కార్యక్రమాలు మరియు పోటీలు కూడా క్వాంటమ్ యూనివర్సిటీ వద్ద ఉన్నాయి. ఇప్పుడున్న ప్రెజెంట్ లైఫ్ లో మనకి ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మన క్వాంటమ్ యూనివర్సిటీలో పిల్లల కోసం జిమ్ కూడా ఏర్పాటు చేశారు. సో జిమ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో, ఎంత హైజీన్ గా ఉందో చూసేద్దాం రండి. జిమ్ విద్యార్థుల కోసం హాస్టల్ లోపల పూర్తిగా అమర్చబడిన జిమ్ అందుబాటులో ఉంది. దీనిని వారు ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. సో బేసిక్ గా యూనివర్సిటీ అన్నప్పుడు హాస్టల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక 3 to 4 years మనం అక్కడ ఉంటాం కాబట్టి మనకి హాస్టల్స్ అనేవి హైజీన్ గా అండ్ అలాగే నీట్ గా ఉండాలి. సో ఇప్పుడు మన క్వాంటమ్ యూనివర్సిటీలో హాస్టల్స్ గర్ల్స్ కి సెపరేట్, బాయ్స్ కి సెపరేట్ విత్ బ్యూటిఫుల్ ఫెసిలిటీస్ తో అండ్ అలాగే ఫుల్ సెక్యూరిటీతో అవైలబుల్ గా ఉంది. సో హాస్టల్స్ కూడా ఒక లుక్ వేద్దాం రండి. హాస్టల్ అనేది విద్యార్థులకి కళాశాల జీవితంలో అత్యంత గుర్తుండిపోయే భాగం. క్వాంటంలో దాని ప్రపంచ స్థాయి హాస్టళ్ల భవనాల గురించి మాత్రమే కాదు, అవి సంస్కృతికి ప్రధానమైనవి. విద్యార్థిని ఇంట్లో ఉన్నట్టుగా భావించే చాలా సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడం ద్వారా క్వాంటమ్ గ్లోబల్ క్యాంపస్ లోని హాస్టళ్లు విద్యార్థులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటాయి. క్వాంటమ్ యూనివర్సిటీలో విశాలమైన ఆకుపచ్చని విస్తీర్ణంలో నిర్మించబడ్డ ఈ హాస్టళ్లు ఆధునిక అధునాతన బోర్డింగ్ హౌస్ యొక్క అన్ని మౌలిక సదుపాయాలు, సేవలతో కూడిన స్వచ్ఛమైన గదులను అందిస్తాయి. ఇక్కడ బాలబాలికలకు వేర్వేరుగా అధునాతన సౌకర్యాలతో సింగిల్ రూమ్స్ తో పాటు డబుల్ షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ రూమ్స్, ఇంకా ఎన్నో రకాల రూములు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ హాస్టల్ ప్రాంతంలోని క్వాంటమ్ హాస్టల్ విద్యార్థులకు 24/7 ఉచిత వైఫై సేవలను అందిస్తోంది. లాండ్రీ సౌకర్యాలు అన్ని హాస్టళ్లకు ఉచిత లాండ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ప్రతి 2 రోజులకు ఒకసారి తమ దుస్తులను ఉతకడానికి ఇవ్వచ్చు మరియు ఉతికిన తర్వాత ఇస్త్రీ చేసి వాటిని వారికి అందుబాటులో ఉంచుతారు. క్వాంటమ్ యూనివర్సిటీలో మెస్ కూడా చాలా హైజీన్ ఫుడ్ అందిస్తుందండి. అండ్ కంప్లీట్ గా మనకి హెల్దీ ఫుడ్ అనేది అవైలబుల్ గా ఉంది. ఆ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. దాంతో పాటు మనకి కెఫెటేరియా కూడా అవైలబుల్ గా ఉంది. రండి చూద్దాం. మెస్ అండ్ కెఫెటేరియా కళాశాల జీవితంలో భోజనం చాలా ముఖ్యమైన భాగం. విద్యార్థులను ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉంచడంతో పాటు మెస్ మరియు కెఫెటేరియా విద్యార్థులు సమావేశమై వారి సహచరులు మరియు ఉపాధ్యాయులతో కనెక్ట్ అయ్యే గొప్ప ప్రదేశం. క్వాంటంలో ప్రతిరోజు ప్రతి భోజనంలో భోజన అనుభవాన్ని అత్యుత్తమంగా మార్చడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తోంది క్వాంటమ్ యూనివర్సిటీ. క్వాంటమ్ గ్లోబల్ క్యాంపస్ మెస్ లో ప్రతి విద్యార్థి అభిరుచికి తగినట్టుగా ఎల్లప్పుడూ రుచికరమైన మెనూ ఉంటుంది. క్వాంటంలోని మెస్ గురించి మరో మంచి విషయం ఏంటంటే విద్యార్థులు మెనూను నిర్ణయించడం. ప్రతి 15 రోజులకు ఒకసారి అధ్యాపక సభ్యులతో కలిసి ఒక విద్యార్థి కమిటీ మెనూను నిర్ణయిస్తుంది మరియు ఆ మెనూ 2 వారాలకు ఒకసారి మారుతుంది. రూర్కీ, డెహ్రాడూన్ లో ఉన్న క్వాంటమ్ యూనివర్సిటీలో బాగా చదువుకున్న టాపెస్ట్ స్టూడెంట్స్ కి మెరిట్ బేస్ స్కాలర్షిప్స్ కూడా మన యూనివర్సిటీ అందిస్తుంది. స్కాలర్షిప్స్ క్వాంటమ్ విశ్వవిద్యాలయం తమ విద్యా ప్రయత్నాలలో ప్రతిభ చూపిన విద్యార్థులు సాధించిన కృషి మరియు నైపుణ్యాలకు ప్రతిఫలమివ్వాలని నమ్ముతుంది. అందువల్ల ఇది అధిక నాణ్యత మరియు సమగ్ర విద్యకు అర్హులైన వారిని, ఆర్థిక స్తోమత లేని వారికి బహుళ స్కాలర్షిప్స్ మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ప్రతి సంవత్సరం 200 పైన టాప్ కంపెనీస్ మన క్వాంటమ్ యూనివర్సిటీని విజిట్ చేస్తున్నాయి. ప్లేస్మెంట్స్ క్వాంటమ్ యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ ని ప్రతి సంవత్సరం దాని ప్లేస్మెంట్ సెల్ నిర్వహిస్తుంది. ప్లేస్మెంట్లకి విద్యార్థులను సిద్ధం చేయడం మరియు రిక్రూటర్స్ ని క్యాంపస్ కు తీసుకురావడం ఈ సెల్ యొక్క బాధ్యత. క్వాంటమ్ యూనివర్సిటీ ప్లేస్మెంట్ నివేదిక 2024 ప్రకారం మొత్తం 100+ కంపెనీలు ప్లేస్మెంట్ల కోసం క్యాంపస్ ని సందర్శించాయి మరియు మొత్తం 1262 ఆఫర్స్ అందించబడ్డాయి. 518 మంది విద్యార్థులను సగటున 4.42 LPA ప్యాకేజ్తో ఉంచారు. అంతేకాకుండా క్వాంటమ్ యూనివర్సిటీ ప్లేస్మెంట్ల సమయంలో అందించే అత్యధిక ప్యాకేజ్ 81 LPA, 81 LPA. ప్లేస్మెంట్ల కోసం క్వాంటమ్ యూనివర్సిటీని సందర్శించిన అగ్రశ్రేణి రిక్రూటర్లలో అమెజాన్, విప్రో, కాగ్నిజెంట్,
యాక్సెంచర్ తో పాటు ఇంకా ఎన్నో దేశ విదేశాలకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలున్నాయి. సో ఈ రోజు మనం క్వాంటమ్ యూనివర్సిటీలో మనతో పాటు ఈ రోజు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడానికి మనతో పాటు వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటో తెలుసుకుందాం. The first and important thing is that we are very close to IIT Roorkee, and it is only the university here which is being supported by IIT Roorkee. Say in our teaching learning process in research innovation, our students go to their research labs, they enjoy the innovation facility of IIT Roorkee. Most of the professors, they used to come and they have decided the syllabus, and we are working very closely with IIT Roorkee. Okay. Secondly, we are surrounded by more than 2,000 industries. Therefore, industry access to our student is very high in comparison to any other university in India. Okay. Lots of internships, lots of industrial projects, and many other interactions with the industry, they make us unique. Yeah, that The is the third most thing is important. that we are placed in a very scenic beauty around Himalayas. Yes. And you will find today you are breathing in AQI 70 and very clean water of Ganges. Yes. So this is also providing a very congenial environment for learning. So these are some special thing of Quantum University. Perhaps all together we provide a wonderful package for learning. So what are the top 5 programs that you're going to choose? You talk about data sciences, you talk about specialization in artificial intelligence, you talk about DevOps, you talk about cloud computing. These are the courses that these are the programs that we are offering right now in computer science and engineering. I will tell you later, but we are having our manufacturing, that is mechanical engineering, which is loaded with L&T in fact. So L&T is providing collaboration in mechanical engineering and similarly civil engineering also. So these are some courses which I feel proud to announce that we are offering these honors program to our students. And again, I will say that the success story will reflect our commitment for them. Why should people join to Quantum University? That we are giving focus more on our 40% classroom teaching and 60% experiential learning. Yes. So lots of students are doing, industrial projects. Lots of students are doing research innovation. We got state-of-art innovation center where students are doing lots of innovation also. University is providing lots of funds for innovation. That is very important thing. సో ఈ రోజు మనకి క్వాంటమ్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ హెడ్ ఉన్నారండి. సో అడ్మిషన్ డైరెక్టర్ గారు ఉన్నారు మనతో పాటు. సో ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అడ్మిషన్స్ ఎలా ఉన్నాయో సార్ని అడిగి తెలుసుకుందాం. యాక్చువల్గా సౌత్ ఇండియాలో ఎక్కువ ఎక్స్పాండ్ అవుతున్నాం ఈసారి. ఓకే. నార్త్ ఇండియా నుంచి ఇక్కడ చాలా అడ్మిషన్స్ ఉంటాయి. ఓకే. నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ మినిమం 3,000 అడ్మిషన్స్ జరుగుతుంటాయి ఎవ్రీ ఇయర్. వావ్. సో ఇప్పుడు సౌత్ ఇండియాకి ఎక్స్పాండ్ అవుతున్నాం కాబట్టి ఈసారి చూడాలి, ఎక్కువ అడ్మిషన్స్ టార్గెట్ చేస్తున్నాం. ఇంటర్న్షిప్స్ కోసం, జాబ్స్ కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. అండ్ స్టిల్ ఈ రోజు కూడా కోర్స్ కంప్లీట్ అయ్యి ఒక 3-4 ఇయర్స్ అయిన వాళ్ళకి కూడా ఇంకా జాబ్స్ రాలేవు. అవును. సో మన వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? క్వాంటమ్ యూనివర్సిటీకి చాలా కంపెనీస్ తోటి MOU టైఅప్స్ ఉన్నాయి. ఓకే. సో ప్లేస్మెంట్ అనేది వీళ్ళు గ్యారెంటీ ఇస్తున్నారు ఆన్ సర్టెన్ కండిషన్స్ ఏంటంటే స్టూడెంట్ ఎక్కువ అబ్సెంట్ కాకూడదు అండ్ అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయి ఉండాలి. ఓకే. ప్లేస్మెంట్ డెఫినెట్గా 100% గ్యారెంటీ తోటి మనం ఇస్తున్నాం అన్నమాట. బ్రహ్మారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో బేసిక్గా క్వాంటమ్ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకోవాలి అండ్ సౌత్ ఇండియన్ పీపుల్ ఇక్కడ ఎందుకు వచ్చి చదువుకోవాలి అండ్ అలాగే ఫెసిలిటీస్ ఏంటి, అలాగే మనకి స్పోర్ట్స్లో ఎలా వీళ్ళు ఫెసిలిటీస్ ఇస్తున్నారు, హాస్టల్స్ కానీ, ఫుడ్ కానీ, స్పోర్ట్స్ గురించి కానీ, అలాగే కమ్యూనికేషన్ గురించి, స్కాలర్షిప్స్ గురించి, ఇంటర్న్షిప్స్ గురించి, వీటన్నిటి గురించి మనకి తెలుగులో మంచి క్లారిటీ ఇవ్వబోతున్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. ఇక్కడ మనం యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ మన తెలుగు స్టూడెంట్స్ 2000 కిలోమీటర్స్ దాటి ఇక్కడికి వస్తున్నారు. దట్టు ఉత్తరాఖండ్ స్టేట్ అనేది ఏంటంటే బేసిక్గా ఒక సెక్యూరిటీ ప్లేస్. దట్టు మనకి సరౌండింగ్లో వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్, ఎన్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో స్టూడెంట్ అనేది ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది మీకు లైక్ చెప్పాలంటే ఉత్తరాఖండ్లో ఆల్మోస్ట్ డెహ్రాడూన్ సరౌండింగ్లో అంతా కూడా ఇది ఇట్స్ ఎడ్యుకేషన్ హబ్. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకి 200 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మనకి ఈ సరౌండింగ్లో ఏదైనా వెదర్ కానీ లేకపోతే మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మంచి ఫుడ్ కానీ లేకపోతే వాటర్ కానీ
ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా నెంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఎస్టాబ్లిష్ అయినవి. దాంట్లో లాస్ట్ మనకి 22 years నుంచి కూడా మనకి క్వాంటమ్ యూనివర్సిటీ అనేది వెరీ డిసిప్లైనరీ, అంటే స్టూడెంట్కి మంచి ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లైన్ కూడా ఇస్తుంది. సో ఈ రోజు మనతో పాటు క్వాంటమ్ యూనివర్సిటీలో చదువుతున్న మన తెలుగు అబ్బాయి ఉన్నాడండి. ఈ అబ్బాయి కాదు, చాలా మంది తెలుగు అబ్బాయిలు ఉన్నారు. సో ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా కంఫర్టబుల్ గా ఉన్నారు, అవన్నీ మాట్లాడుకుందాం. హాయ్ భరత్. హాయ్. హలో. ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి. బేసిక్గా మనం చదువుకోవాలంటే సరౌండింగ్స్ చాలా, ఎన్విరాన్మెంట్ చాలా బాగుండాలి, కంఫర్టబుల్గా ఉండాలి. నాకు తెలిసి మీకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కంఫర్టబుల్ ఉన్నాయని అనుకుంటున్నా. సో నువ్వు కాకుండా నీతో పాటు మన తెలుగు వాళ్ళు వచ్చి యూనివర్సిటీలో చదువుకోవాలి అని అంటే నువ్వు ఏం సజెస్ట్ చేస్తావు? నార్మల్గా ప్లేసెస్ అవన్నీ ఎక్స్ప్లోర్ ఎలా చేయాలి అంటే మంచిగా నీట్గా నార్త్ సైడ్ సజెస్ట్ చేయడానికి, నేచర్ పీస్ఫుల్గా ఉండడానికి. ఓకే. సో స్టడీస్ ఎలా ఉన్నాయి? స్టడీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకే. అండ్ స్పోర్ట్స్ పరంగా? స్పోర్ట్స్ అన్నీ ఓకే, బాగానే ఉంటాయి. ఓకే. అండ్ ఫుడ్ అదంతా? ఫుడ్ కూడా అంతా నీట్గా బాగానే ఉంటుంది. సో నువ్వు ఏ ఇయర్ చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఎలా అనిపిస్తుంది క్వాంటమ్ యూనివర్సిటీ? బాగుంది. ఏ కోర్స్లో జాయిన్ అయ్యావు? నేను బీటెక్ సిఎస్సి. సో ఇది కాకుండా చాలా డిఫరెంట్గా ఉన్న కోర్స్ ఏంటి ఇక్కడ? ఇక్కడ చాలా ఉన్నాయి. ఎంబీఏ ఉంది, బీబీఏ ఉంది, మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ ఉంది. మనకి డిఫరెంట్గా చేయాలంటే. ఎక్కడి నుంచి వచ్చా? వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. ఓకే. సో చాలా డిఫరెంట్ ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి. ఎలా అనిపిస్తుంది నీకు ఇక్కడ చదువుకోవడం? పర్లేదు, బాగానే ఉంది. బాగానే ఉందా? ఫస్ట్ ఇయర్ కదా, సెకండ్ ఇయర్కి బాగుంటుంది, ఫోర్త్ ఇయర్కి మామూలుగా ఉండదు. సో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఫెసిలిటీస్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. హోమ్ ఫీల్ వచ్చి ఇలా అన్ని ఎక్విప్మెంట్ అంతా బాగానే ఉంది. ఇట్స్ గుడ్. మీరు ఇక్కడ జిమ్ కూడా చేస్తున్నారంట కదా? అవును. ఎంతమంది వెళ్తారు జిమ్కి? నియర్లీ 20-25 మెంబర్స్. హాస్టల్లోనే జిమ్ ఉంటుంది. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? అంతా బాగానే ఉంది. వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అంతా గుడ్. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. హలో రామ్. హాయ్. ఏ కోర్స్ తీసుకుంటున్నావు? సిఎస్సిఏఎంఎల్ ఫస్ట్ ఇయర్. సో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి నీకు? కంఫర్ట్గా ఉన్నాయి? కంఫర్టబుల్గానే ఉంది. ఓకే. సో నీకు బాగా నచ్చినటువంటి కోర్స్ ఏంటి ఇక్కడ? ఏఎంఎల్ఏ మ్యామ్. ఇప్పుడు నువ్వు తీసుకున్న కోర్స్ నీకు బాగా నచ్చింది. సో స్పోర్ట్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? స్పోర్ట్స్ పరంగా అయితే సూపర్గానే ఉంటాయి. ఓకే. ఫుడ్, హాస్టల్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అన్నీ కంఫర్టబుల్గానే బాగానే ఉన్నాయి. హాయ్. హలో. నీ పేరు? లిఖిత. సో లిఖిత, నువ్వు ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? 6 months. 6 months అయింది. అంటే యు ఆర్ ఇన్ ఫస్ట్ ఇయర్, రైట్? సో ఏ కోర్సులో జాయిన్ అయ్యావు? బీటెక్ సిఎస్సి. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? ఒంగోలు. సో నీకు అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో నీకు ఎలా అనిపిస్తుంది యూనివర్సిటీలో జాయిన్ అయినప్పటి నుంచి? డిఫరెన్సెస్ ఏంటి, చేంజెస్ ఏంటి? అక్కడ ఉన్నప్పుడు అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, సేమ్ లాంగ్వేజ్, ఈజీగా అడ్జస్ట్ అయిపోతాం మనం. అదే ఇక్కడ అనుకో న్యూగా లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, ఓకే, కొత్తగా చాలా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్లీ ఇంత దూరం వచ్చినందుకు కొంచెం డేర్గా కూడా అనిపిస్తుంది. సో నీకు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? కాన్ఫిడెంట్గా ఎలా ఉంటున్నావు ఇక్కడ? ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది హౌ క్యాన్ వి అడ్జస్ట్ ఆల్ ఆఫ్ దోస్. సో అలాగా నాకు అలవాటు అయిపోయింది అనమాట. ఓకే. సో నువ్వు ఎందుకు క్వాంటమ్ యూనివర్సిటీని చూస్ చేసుకున్నావు? ఫస్ట్లీ ఐ హ్యావ్ టు ట్రావెల్. ఓకే. సో దట్స్ వై మై ఫాదర్ గివ్ సమ్ సజెషన్స్ టు మీ, సో ఐ చేంజ్. సో ఈ రోజు మనతో పాటు క్వాంటమ్ యూనివర్సిటీలో చదువుతున్న చరణ్ ఉన్నాడండి, తెలుగు అబ్బాయి. సో మన చరణ్ అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఫెసిలిటీస్ అండ్ అలాగే కంఫర్ట్స్ గురించి. హాయ్ చరణ్. హాయ్. ఏం చదువుతున్నావు? నేను ఇక్కడ బీటెక్ సిఎస్సి చేస్తున్నాను. సో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? స్టడీస్ ఎలా ఉన్నాయి? స్టడీస్ చాలా బాగుంటుంది ఇక్కడ క్యాంపస్లో. ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డా ఇక్కడ ఈ లాంగ్వేజ్ కి సెట్ అవ్వడానికి. తర్వాత ఏంటంటే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ వేరే వాళ్ళతో పోల్చుకుంటే వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాయి స్కిల్స్. వెరీ నైస్. ఇప్పుడు కొద్దిగా బెటర్. సో నువ్వు ఎందుకు ఈ క్వాంటమ్ యూనివర్సిటీని చూస్ చేసుకున్నావు? అండ్ నీతో పాటు చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకోవాలి అని అంటే నువ్వు వాళ్ళకి ఏం హోప్ ఇస్తావు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ నార్త్ సైడ్కి వచ్చినప్పుడు నీ కమ్యూనికేషన్ స్కిల్ అనేది బెటర్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. అండ్ నీకు ఇక్కడ ఉంటే బతకడం అనేది తెలుస్తుంది. Hi, I'm Atul Kumar Murmu from Bhagalpur, Bihar, and currently I'm pursuing journalism and mass communication at Quantum University. And this university has one of the best industrial visits. And this semester I was taken to the parliament which had an enlightening session. Hi everyone, myself Prerna Singh and I'm currently pursuing BJMC at Quantum University. I must say this university provides a vital opportunity in the BJMC career guidelines. Hello everyone, this is Shubhra Rai and currently I am pursuing BJMC from Quantum University.
I must say that the university fee structure is so good. Hi, it's Asthamam Guy from Quantum University, Roorkee, and I'm currently pursuing my Bachelor's of Arts in Journalism and Mass Communication. And here, learning isn't just about books, it's about experiences and opportunities. క్వాంటమ్ యూనివర్సిటీ యువకులకు ఆశావహులకు వారి కలలను నిజం చేసుకునే ఒక దేవాలయంగా మారింది. క్వాంటమ్ యూనివర్సిటీ, ద ఫ్యూచర్ ఈజ్ ఎక్సైటింగ్. సో చూసారు కదా, రూర్కీ డెహ్రాడూన్లో ఉన్నటువంటి క్వాంటమ్ యూనివర్సిటీ. సో మీరు కూడా మీ పిల్లలు పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ అయ్యి మంచి ప్లేస్మెంట్స్తో మంచి ప్యాకేజెస్తో జాబ్స్ కొట్టాలి అని అనుకుంటున్నారా? మరి ఇంకెందుకండి లేట్, మీ పిల్లల్ని మన క్వాంటమ్ యూనివర్సిటీలో జాయిన్ చేయండి. ఫెసిలిటీస్ చాలా ఉన్నాయండి, చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, కొత్త కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. స్పోర్ట్స్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్స్ చూపిస్తున్నారు. అండ్ ఆల్సో హాస్టల్స్ కానీ సెక్యూరిటీ కానీ చాలా బాగుంది. సో లేట్ చేయకుండా మీ పిల్లలు ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలి అన్నా కానీ కూడా మన క్వాంటమ్ యూనివర్సిటీని కాంటాక్ట్ అవ్వండి. కింద మనకి కాంటాక్ట్ నెంబర్ వస్తుందండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు. ఇంటర్న్షిప్స్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో తప్పకుండా క్వాంటమ్ యూనివర్సిటీలో మీ పిల్లల్ని ఫ్యూచర్ కోసం జాయిన్ చేయండి. అండ్ క్వాంటమ్ యూనివర్సిటీ, ది ఫ్యూచర్ ఈజ్ ఎక్సైటింగ్.